పాండు ఓల్డ్ సిటీలో ఏంటి సిట్యుయేషన్ పోలింగ్ సరళి ఎలా ఉంది అక్కడ? నేను చార్మినార్ దగ్గర ఉన్నాను. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో చార్మినార్ ఎదురుగా ఉన్నాను. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో ఇప్పటి వరకు 11 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం 4.2% మాత్రమే అయింది. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 3.5% మాత్రమైంది. అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకుంటే అసెంబ్లీ అంటే చార్మినార్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 వరకు దాదాపు 27% పోలింగ్ జరిగింది. అదే అంచనా తీసుకుంటే దాంట్లో కనీసం సగం కూడా కాలేదు ఇప్పటి వరకు ఉన్నది. నార్మల్గా ప్రస్తుతం ఎండవేడిమి ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకుంటే 10 నుంచి 11 గంటల మధ్య ఎక్కువగా పోలింగ్ ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆ స్థాయిలో మాత్రం రెండు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో లేదు. హైదరాబాద్ పర్టికులర్గా పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నుంచి, కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్, అలాగే బీజేపీ నుంచి భగవంతరావు ఉన్నారు. మొత్తం హైదరాబాద్లో అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకారం 19.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన అంటే ఇదే గాన కొనసాగితే మధ్యాహ్నం తర్వాత ఒకవేళ పోలింగ్ ఊపందుకోకపోతే దాదాపు ఒక 35-40% కూడా మించే అవకాశాలు అయితే కనబడట్లేదు. అదేవిధంగా సికింద్రాబాద్కి సంబంధించి ఇవాళ పొద్దున పోలింగ్ జరిగిన చాలా ప్రాంతాల్లో ఓటు అంటే ఈవీఎంల సమస్య పెద్దగా ఎక్కడ కనబడలేదు. కానీ ఓట్లు గల్లంతైన విషయం మళ్ళీ అసెంబ్లీలో కొన్ని జరిగింది. అదే విషయం ఈసారి కూడా జరిగింది. చాలామంది ఎపిక్ కార్డులు ఇష్యూ అయినా కూడా ఓటర్ లిస్టులో వాళ్ళ ఓటు లేకపోవడం అన్నది చాలామంది కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో, అదేవిధంగా నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ 2 చోట్ల జరిగింది. దీని మీద మనకి ఇప్పుడున్న తాజా సమాచారం ప్రకారం ఎలక్షన్ కమిషన్ రజత్ కుమార్ ఈ ఓట్ల గల్లంతు మీద ఆదేశాలు జారీ చేసినట్టుగా పూర్తి ఎంక్వైరీ చేసి ఏ ప్రాతిపదికన చాలామంది ఓట్లు గత అసెంబ్లీలో ఉండి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో లేకుండా పోయడం వెనుక ఉన్న కారణం ఏంటి, దీన్ని ఎలా జరిగింది అన్న దాని మీద ఆయన ఎంక్వైరీ కూడా ఆదేశించినట్టుగా తెలిసింది. దాని మీద కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇక పోలింగ్ శాతానికి తీసుకొస్తే సికింద్రాబాద్కి సంబంధించి మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా పోటీ టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ప్రధానంగా ఇప్పుడున్న తాజా దీని ప్రకారం టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మధ్య పోటీ కనబడుతోంది. కానీ అంటే ఇక్కడ కూడా 19.68 లక్షల మంది ఓటర్లు సికింద్రాబాద్లో ఉన్నారు. ఇప్పుడున్న వరకు కేవలం 60 నుంచి 65 వేల ఓట్లు మాత్రమే పోలైనట్టుగా కనబడుతుంది. కేవలం 3.5% మాత్రమే 11 గంటల వరకు జరిగింది. ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్లో ఇంకొక గంటలో 12-1 గంట మధ్యలో ఒకవేళ 20% దాటకపోతే అక్కడ కూడా 30 నుంచి 35% వరకు మాత్రమే పోలింగ్ అయ్యే అవకాశం. ఎండవేడిని దృష్టి పెట్టుకుని మధ్యాహ్నం తర్వాత ఉండదు. మళ్ళీ ఒకవేళ పుంజుకుంటే 3-4 తర్వాత ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అదేవిధంగా ఎండలను దృష్టి పెట్టుకొని కొంచెం అదనపు సమయాన్ని కూడా ఈసారి ఎన్నికల్లో అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఇదన్నీ ఈ హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి. అదేవిధంగా చేవెళ్లలో కొంచెం రూరల్ ఏరియాస్ ఉన్నది కాబట్టి గ్రేటర్ పరిధిలో ఉండే చేవెళ్ల పార్లమెంట్ నియోజక పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం కొంచెం ఆశించిన స్థాయి కంటే అంటే ఈ మిగతా 3 నియోజకవర్గాలతో పోలిస్తే అందులో ఎక్కువగా పోలింగ్ జరిగినట్టు కనబడుతుంది. అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం 12% పోలింగ్ జరిగింది. అది దాదాపు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 15%. ఎక్కడ చూసినా కూడా ఈ గ్రేటర్ పరిధి హైదరాబాద్లో ఉన్న 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తంలో కూడా ఇది కూడా 25% ఇప్పటి వరకు పోలింగ్ మించలేదు. రెండోది హైదరాబాద్కు ప్రత్యేకించి సమస్యాత్మక పార్లమెంట్ నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. వాటిని చాలా సెన్సిటివ్ ఏరియాగా చూస్తున్నాం అన్నది నిన్న పోలీసు వర్గాలు కూడా చెప్పాయి. కానీ అట్లాంటి పరిస్థితి అయితే ఏం లేదు. అన్ని చోట్ల కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా గొడవలు కానీ ఎట్లాంటివి ఏం లేకుండా ప్రశాంతంగా ఇప్పటి వరకు పోలింగ్ జరిగినట్లు ఉన్నది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ చిన్న ఘర్షణలు కూడా ఎక్కడ జరగలేదు. పోలింగ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. రెండోది పోలింగ్ సెంటర్ల మధ్య కూడా పెద్దగా క్యూలు ఇప్పటి వరకు మనకు కనబడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టయితే చాలా బారులు తీరి
10-11 గంటల మధ్యలో చాలామంది నిలబడి ఓటేయడానికి దాదాపు గంట నుంచి 45 నిమిషాలు పట్టిన పరిస్థితి ఉంటే ఇప్పుడు కేవలం పోలింగ్ సెంటర్ వెళ్ళి నేరుగా డైరెక్ట్గా పోలింగ్ సెంటర్లో వెళ్ళి పేరు చెక్ చేసుకొని ఓటు వేసి ఒక 5 నిమిషాల్లోనే ఓటు వేసి బయటకు వచ్చే పరిస్థితి. అంటే దీని ప్రకారంగా అంచనా అంటే పోలింగ్ సరళి ఎలా ఉంది అన్న దాని మీద మనం చెప్పొచ్చు. అంటే ప్రజలు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఓటు వేయాలి అన్న ఆకాంక్షతో బలంగా సెంటర్లోకి వచ్చి ఓటు వేశారో ఆ పరిస్థితి అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనబడలేదు. రెండోది ఏ రకంగా చూసినా అసెంబ్లీ ఎన్నికల్ని ఇవాళ జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్ని పోల్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో 11 గంటల వరకు హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉండే 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సగటున తీసుకుంటే 25-27% పోలింగ్ జరిగింది. కానీ ఇవాళ పరిస్థితి తీసుకుంటే యావరేజ్గా 4 నియోజకవర్గాలు ఒకవేళ తీసుకుంటే 10-12% మాత్రమే పోలింగ్ జరిగింది. ఈ అంచనా ప్రకారంగా ఉంటే ఏ నియోజకవర్గంలో ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇవాళ సమయం పూర్తయ్యే వరకు 50% దాటే ఒకవేళ 50% జరిగితే అనూహ్యంగా మధ్యాహ్నం తర్వాత విపరీతంగా ఓటర్లు వచ్చి ఓటు వేస్తే కొన్ని 1-2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 50% దాటే అవకాశం ఉంది. అదైతే ఇప్పుడున్న అంచనా ప్రకారం ప్రస్తుతం ఉన్న పోలింగ్ తీరును దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఎక్కడ కూడా 50%కి ఏ పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేరే అవకాశం లేదు. ఇదే జరిగితే అసెంబ్లీలో వచ్చిన ఫలితాలకి పార్లమెంట్లో వచ్చిన ఫలితాలకి కాస్త భిన్నంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ తక్కువ పోలింగ్ అన్నది ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా ఉంటుందని అన్వయించుకుంటున్నారు. అది మరి నిజంగా వాళ్ళ అన్వయించుకున్న వాళ్ళ దీన్ని బట్టి ఏ అభ్యర్థికి ఇది పాజిటివ్ అవుతుంది అన్నది దాన్ని ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే పోలింగ్ శాతం తక్కువ అన్నది ఎవరికి అనుకూలం అవుతుంది, ఎవరికి వ్యతిరేకం అవుతుంది అన్నది ఎవరికి అంచనాలకు కూడా తగ్గట్లేదు. పొలిటికల్ అనలిస్ట్ కూడా ఇదే చెప్తున్నారు. పోలింగ్ సరళి ఈ స్థాయిలో తగ్గడం అన్నది నిజంగా అంటే ఒక గుర్తించదగ్గ విషయం. అంటే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ ఎలక్షన్ కమిషన్ మొత్తం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ లేకుంటే హైదరాబాద్ దీంట్లో కానీ గతంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే ప్రత్యేకించి ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో చాలా తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచాలి అన్న దిశగా చాలా చర్యలు, చాలా అవేర్నెస్ కార్యక్రమాలు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తీసుకున్నారు. కానీ అట్లాంటి ఎంత చేసినా కూడా ప్రజలు మాత్రం ఆ స్థాయిలో రెస్పాన్స్ లేదు, ఆ స్థాయిలో ఓటు వేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు. నిజంగా ఈ తక్కువ శాతం పోలింగ్ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది మనం ఫలితాలను బట్టి తర్వాత మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు యు సౌమ్య.